పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధములను ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట నొందురు. పరిశుద్ధాత్ముడు మనందరితో చదవబడిన లేఖనం ద్వారా మాట్లాడునుగాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖనములో రాయబడిన మాటలు జాగ్రత్తగా మరొకసారి అక్కడ చూస్తూ మీ రెండు చెవులు నా వైపు ఉంచండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నొందురు. వెలుపట నొందురు. వెలుపట అనగా నరకము అని సంబోధించబడింది పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. కటిక చీకటి, పాతాళము, నరకము అని సంబోధించబడింది. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. 47, 48. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట, అక్కడ రాయబడిన మాట బయట పారవేయబడుదురు. బయట, వెలుపట ఒకటే. ఈ సత్యాన్ని తెలియచేయుట కొరకై ఉపమాన రీతిలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. సముద్రములో వల వేస్తున్నటువంటి, చేపలు పడుతున్నటువంటి ఆ వల పరలోక రాజ్యానికి పోలి ఉన్నది. ఆ చేపలు మనుషులుగా పోల్చబడ్డాయి. మంచి చేపలనేమో గంపలోను, చెడ్డ చేపలనేమో బయట పారవేయవలను, అంటే వెలుపట. అనగా మంచి మనుషులనేమో దేవుననే సంఘములోను, వల అనే సంఘములోను, వలయం అనే దేవునిలోను దేవుడు దాచుకుంటాడు. చెడ్డ చేపలనేమో బయట వేయబడతాయి, పారవేయబడతాయి. అనగా వెలుపట అన్న బయట అన్న ఒక్కటే. మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదువుదామండి. మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 13వ వాక్యం. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి.
ఎవరి కాళ్ళు కట్టి? చేతులు కట్టి. ఎవరి చేతులు కాళ్ళు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయమంటున్నాడు అంటే అక్కడ ఒక పెళ్లి విందు జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో పూర్వదినాలలో వివాహం జరిగితే ఆ రాజ్యములోను ఆ పరిసర ప్రాంతములోను ఆ జనులందరికీ తెలియజేసేవారు. రాజులు అందరికీ కబురు పంపేవారు, ఆహ్వాన పత్రికలు పంపేవారు, తెలియచేసేవారు అందరూ కూడా రావాలని. ఒక ఆయన వచ్చాడు, భోజనం చేయుటకై కూర్చున్నాడు, విందులో పాల్గొంటున్నాడు. ఆ ఇందు యజమాని అనగా రాజు, నీకు వస్త్రము పెళ్లి వస్త్రాలు లేవు గనక బయటికి వెళ్ళు అని చెబుతూ అక్కడ ఉన్నటువంటి తన కింద ఉన్న వ్యక్తులతో, మనుషులతో చెప్తున్నాడు, వీని కాళ్ళు చేతులు గట్టి వెలుపట ఉన్న చీకటిలోనికి త్రోసివేయి, అనగా నరకములోనికి. వెలుపట బయట చీకటి ఇవంతా కూడా నరకానికి సూచిస్తున్నాయి. ఈ పెళ్లి వస్త్రము ధరించుకోకుండా పెళ్లికి వచ్చినటువంటి వారి విషయములో దేవుడు చెప్పిన ఆ మాట ప్రకారంగా వెలుపట కటిక చీకట్లో త్రోసివేయమని చెప్పాడు. మనము రాజులకు రాజు, భూపతులకు అధిపతి, రానయ్యున్న యూదాగోత్రపు కొదమ సింహమైనటువంటి ఆ రారాజు సన్నిధికి ఏతించాలి, ఎదుర్కోవాలి అంటే, ఆ సన్నిధిలో ఉండాలంటే మనకు కూడా రక్షణ వస్త్రములు ఉండాలి. ఈ రక్షణ వస్త్రం ఎవరైతే కలిగి ఉండరో, ధరించుకోరో, వారందరినీ కూడా వెలుపట చీకటి పండ్లు కొరకు వేదనకరమైన స్థలములో నరకాగ్నిలోనికి త్రోసివేస్తాడు. అటైతే రాజ్యములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి విందుకు, పెళ్లి విందుకు రమ్మంటే అందరూ పెళ్లి వస్త్రాలే వేసుకొని వస్తారా? పేదలు ఉండరా? బీదలు ఉండరా? పేదలు బీదలు ఉండరా అని అనుకోవచ్చు మనం. నిజమే, ఉంటారు, పేదలు బీదలు ఉంటారు. అయితే ఆ రోజుల్లో ఒకవేళ పెళ్లి వస్త్రాలు కొని తెచ్చుకొని ధరించుకోకుండా ఉండలేని, స్తోమత లేని వ్యక్తులతో ఆ రోజున పెళ్లికి పిలిచేవారు వారే వస్త్రాలు కొనించి వారే బట్టలు, ఆ వస్త్రాలు వేసుకొని రమ్మని ఆహ్వానించేవారు. అంటే మొత్తానికి పెళ్లి వస్త్రాలు లేకుండా పెళ్లి విందులో పాల్గొనడానికి వీలు లేదు. మరి రక్షణ వస్త్రము లేకుండా ఆ రారాజైనటువంటి, రాజులకు రాజు అయినటువంటి, భూపతులకు అధిపతి అయినటువంటి ఆ దేవదేవుని పెళ్లి విందులో పాల్గొనటానికి మనకు రక్షణ వస్త్రం అవసరమా కాదా? ఖచ్చితముగా అవసరమే. ఆ రక్షణ వస్త్రం ఖచ్చితంగా ధరించుకొనే ఆ విందులో మనం పాలు పంపులు పొందాలి. లేదా వెలుపట బయట కటిక చీకటిలో త్రోసివేయబడతాము అన్న సత్యాన్ని ఇక్కడ ఈ వాక్యము ద్వారాగా తెలియపరుస్తూ ఉన్నాడు. సరే, బాగానే ఉంది. వెలుపట బయట కటిక చీకటి ఇవన్నీ కూడా నరకానికి సాదృశ్యంగా ఉన్నాయి, నరకానికి
అవి ముంగుర్తుగా సూచిస్తున్నాయి. మంచిదే. అయితే చదవనటువంటి లేఖనముల మాంత్రికులు మనుషులే, వ్యభిచారులు మనుషులే, నరహంతకులు మనుషులే, విగ్రహారాధికులు మనుషులే, అబద్ధమును ప్రేమించి వాటిని జరిగించువారు మనుషులే. కానీ మొదట్లో ఏమనింది? కుక్కలు. రక్షణ వస్త్రం కావాలి, ఆ రారాజు ఎదుట ఆ పెళ్లి విందులో పాల్గొనాలి అంటే మనుషులకు సువార్త అవసరం. సువార్త కూటములో పెట్టవలసి ఉంది, సువార్త అందించవలసి ఉంది. మరి ఈ కుక్కలు కూడా వెలపట్టనే నరకములోనే పడవేయబడును అని కుక్కలకు సువార్త అని కూడా మనం ప్రకటించాలా? యవన కుక్కల కూటమి లేదా స్త్రీల కుక్కల కూటమి అని పెట్టాలా? ఏమండి? అంటే కుక్కలు కూడా నరకానికి పోతాయి కదా. మరి కుక్కలు నరకానికి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కుక్కలకు కూడా సువార్త చెప్పాలిగా. అంటే దాని అర్థం కుక్కలకు కూటాలు పెట్టాలిగా. అని కొందరికి మనుషులో అనుమానపు బీజం ఉంటుంది. అయితే కుక్కలు, నక్కలు, జంతువులు అవి ఏవి కూడా నరకానికి గాని పరలోకానికి గాని వెళ్ళేదానికి వీలు లేదు. కుక్కలు, నక్కలు, మరి ఏ జంతువులైనా నరకానికి వెళ్ళేదానికి వీలే లేదు. మరి కుక్కలను మొట్టమొదటినే పెట్టాడు కదా. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, అబద్ధమును జరిగించు వారందరూ అని ఉంది కదా అంటారేమో. అయితే జంతువులకు కుక్కలు ఉన్నాయే, జంతువులు లేదా కుక్కలు అవి కూడా జంతువులే కదండి. ఆ యొక్క జంతువులకు ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉండదు. శరీరం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రాణాత్మ. కానీ మనుషులకు జీవాత్మ దేవుడిచ్చాడు. ఆ ప్రాణాత్మ కలిగినటువంటి జంతువులు అనే కుక్కలు నరకానికి గాని పరలోకానికి గాని వెళ్ళేదానికి వీల్లేదు. అనగా జీవాత్మ కలిగినటువంటి మనుషుడు ఒక్కడే పరలోకానికన్నా వెళ్ళాలి లేదా నరకానికైనా వెళ్ళాలి. ఈ రెండు చోట్లకే వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మటుకు ఏమనుకుంటారంటే చదువుతూ ఉన్నప్పుడు వాక్యములు అక్షరానుసారంగా కూడా ఆలోచన చేసి అక్షరాలనే పట్టుకొని కొంతమంది ఊగిసలాడుతూ ఉంటారు. ఏమండి? వాక్యము అక్షరమై, అలంకారమై, మర్మమై ఉన్నది. అర్థమైందండి? అక్షరమై ఉంది, అలంకారమై ఉంది, మర్మమై ఉంది. అక్షరము ఆ మర్మాన్ని తెలియజేయాలంటే మధ్యలో ఉన్న అలంకారము మనకు తెలియపరచబడుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సర్వలోక మానవాళి కొరకై
పరలోకము నుండి భూమికై దిగి వచ్చాడు. కన్య మరియ గర్భము ద్వారా పుట్టాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీ సంతానము. మరి మనమంతా పురుష సంతానము. అదేంటండి? కొందరు అంటూ ఉంటారు. నన్ను ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఏమండి బైబిల్లో అబ్రహాము ఇస్సాకు కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు అంటే మగవాళ్ళు కంటారండి? ఇది అక్షరం, దాని అలంకారమును మనం గ్రహిస్తే మర్మం తెలిసిపరచబడుతుంది. పురుష సంతానం అని ఎందుకంటున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలను స్కూల్కి తీసుకొని వెళ్ళాం జాయిన్ చేయుటకు. బాబు పేరు ఏం పేరమ్మా? ఫలానా. సరే, మరి తండ్రి పేరు ఏం పేరు? ఏమండి వాడు పనికిమాలోళ్ళండి, నేను ఎప్పుడో విడిచిపెట్టానండి, మాకు పనికి రాడండి, మాకు దూరంగా ఉన్నాడండి, అక్కర్లేదండి అని చెప్పారే అనుకోండి. లేదు చచ్చిపోయాడండి అని చెప్పారే అనుకోండి. లేదు ఊరిడిచిపోయాడండి అని చెప్పారే అనుకోండి. వాడు తాగుబోతాడులేండి, తిరిగిపోతాడు, ఎక్కడంటే అక్కడ ఉంటాడు, అంత మాకు సంబంధమే లేదు అని అన్నారే అనుకోండి. అక్కడ చేర్చుకునే టీచర్ ఏమంటే, వాడు పనికి రాడైనా, వానికి నీకు సంబంధం లేకపోయినా, వాడు తాగుబోతైనా తిరిగిపోతైనా, లేదా వారికి నీకు పడకపోయినా, తండ్రి పేరు మాత్రం ఖచ్చితంగా ఉండాలి అండి అంటారా అనరా? వద్దండి, తల్లి పేరు పెట్టండి, తల్లి పేరు పెట్టండి. ఈవెన్ చనిపోయినా కూడా ఏం చేస్తారంటే లేట్ అని పెడతారు, తండ్రి పేరే పెడతారు. ఎందుకు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అందుకనే అబ్రహాము ఇస్సాకునుగా నేను, ఇస్సాకు యాకోబునుగా నేను, యాకోబు ఇదిగో ఇలా కంటూ వచ్చాను అని బైబిల్లో రాయబడింది. అనగా మనం ఎవరమండి? పురుష సంతానం. పురుష సంతానం. మళ్ళీ దానికి మనకి ఇంటి పేరు కూడా ఉంటుంది, అవునా? మళ్ళీ దానికి తోక కులం అని కూడా ఉంటుంది, దానికి మళ్ళీ ఇంకొక తోక మతం అని కూడా ఉంటుంది, అవునా? ఈ కుల పిచ్చి, కుళ్ళు మత పిచ్చి మన భారతదేశంలో తప్ప ఎక్కడ లేదండి. ఈ కులం అనే, కుళ్ళు మతం అనే మత్తు, ఈ పిచ్చి, ఈ మతోన్మాదం అన్న ఈ భేదాభిప్రాయాలు ఒక్క భారతదేశంలో తప్ప వేరే చోట ఎక్కడ లేవండి. ఒకవేళ ఎక్కడైనా ఉన్నాయంటే ఈ భారతదేశంలో వెళ్ళినోడే అక్కడే పెట్టింటాడు చిచ్చు, ఈడదే పెట్టింటాడు, లేకుంటే ఉండవు. కనుక మనం ఎవరు దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు, మన పురుష సంతానం యేసు ప్రభు ఒక్కడే స్త్రీ సంతానము. అదెట్లయితే అండి? కొంతమంది యూట్యూబ్లలో అక్కడక్కడ చెప్తుంటారు, కొందరు మాట్లాడుతుంటారు, యేసు ప్రభు దేవుడు నేనేం చెప్పలేదు కాదు, ఎక్కడ చెప్పినాడు చెప్పు, మేము వింటాం. అక్షరాన్ని పట్టుకునే వాళ్ళు ఉంటారు. మరికొకసాట యేసు ప్రభు నేను కాదు, నా తండ్రి మాట వినాలన్నాడు కదా, మరి తండ్రే కదా. అక్షరాన్ని పట్టుకునే వాళ్ళు ఉంటారు, ఊగులాడుతూ ఉంటారు. మరికొందరు అంటారు, నేను తిరిగి 3వ రోజున లేస్తాను, 3 రోజుల్లో మందిరాన్ని కడతాను అంటే అదేంటో అని వింతగా ఆలోచించేవారు కూడా లేకపోలేదు. మరికొందరు
దేవుడైతే యేసుక్రీస్తు 3 మేకుల మధ్య ఉన్నాడు. ఆ 3 మేకులు ఎందుకు పిక్కోలేకపోయాడు? పక్కనున్న ఇద్దరిని ఎందుకు రక్షించలేకపోయాడు? తను తాను ఎందుకు రక్షించుకోలేదు? తను తాను రక్షించుకొని వాడు దేవుడు ఎలా అవుతాడు అని మరికొందరు. వాక్యము అక్షరమై అలంకారమై మర్మమై ఉన్నది అన్న సత్యాన్ని ఎవరైతే గుర్తుపడతారో వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు అన్న విషయాన్ని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సరే, మరి ఇలాగూ చెప్పబడుతున్నప్పుడు ఈ కుక్కలు వెలుపట ఉండును అన్నాడు. అంటే మనుషులను కుక్కలతో పోల్చాడు అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, యెహోవా మందిరములో నేను పచ్చని మొక్క వలె, ఒలీవ మొక్క వలె నాటబడుదును అన్నాడు. ఎవరు? దావీదు గారు. ఆయన మొక్క ఒకసారి ఆలోచన చేయండి. చెట్ట. మరొక చోట అంటాడు, ఆయన బల్ల దగ్గర నీ పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉందురు అంటాడు. అంటే మనం చెట్లము పుట్లము మొక్కలమా? పోల్చబడింది చెట్లతో, మొక్కలతో పోల్చబడింది. ఒక సందర్భంలో గుడ్డివాడు వచ్చి దేవుని దగ్గరికి వచ్చి నన్ను స్వస్థపరిచయ్యా అంటే దేవుడు స్వయాన ఉమ్ము వేసి మట్టిని తీసి చక్కగా 2 చేతులతో కళ్ళకు ఆ బురదతో అలాగా కళ్ళను అంటే చూపు పొందాడు. వెంటనే ఏం కనపడుతుంది అని అడిగాడు. అయ్యా, కనబడుతుంది కానీ మనుషులందరూ చెట్లలా కనబడుతున్నారయ్యా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? చెట్లకు పోల్చబడింది మనుషులు అని అర్థం. ఇక్కడ కూడా కుక్కలకు పోల్చబడింది మనుషులను. వీరంతా ఎవరు? కుక్కలైనా, మాంత్రికులైనా, ఏమండి, ఆ తర్వాత అబద్ధమును ప్రేమించి జరిగించువారైనా, వ్యభిచారులైనా, విగ్రహారాధికులైనా, వీరంతా మనుషులే. కానీ మనుషుల్లాగా బ్రతకకుండా మృగాలుగా బ్రతుకుతున్నారు కాబట్టి వెలపట ఉండండి, వెలపట వేయబడతారు అన్నాడు. అంటే దాని అర్థమైంది, ఇక్కడ కుక్కను కూడా మెన్షన్ చేశాడంటే కుక్కలు కూడా మనిషితో పోల్చాడు. అందుకనే బైబిల్లో రాబడి కుక్కలను గూర్చి జాగ్రత్త పడుడి అనింది. కుక్కలకున్నంత విశ్వాసం మనుషులకు ఎక్కడిది అండి అని మీరు కూడా అంటూ ఉంటారు అప్పుడప్పుడు కదా. కుక్కలను గురించి కూడా దేవుడు మనకు వాటి ద్వారా పాఠాలను నేర్పడానికి ఇష్టపడి మెన్షన్ చేశాడు. అది కుక్కలు అందుకు ఇంకొక చోట రాయబడింది, మనిషి కుక్క వాంతికి తీసుకొని మరలా తిరిగి తింటా చూడండి అన్నట్లుగా అన్నాడు. అంటే మనిషి ఒకసారి పాపం చేసి ఇంకా నేను పాపం చేయను ఒప్పుకొని మరలా పాపం చేస్తానంటారు చూడు, వారు మళ్ళీ కుక్క వాంతికి చేసుకొని ఆ వాంతికినే తిన్నట్టు అని దాని అర్థం. అంటే క్లియర్గా అర్థం కావటానికి అక్షరార్థమైనటువంటిది, అలంకారమైనటువంటిది, మర్మాన్ని తెలియపరచుటకే ఇలాగా పోల్చబడిందన్న సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందా, బైబిల్లో కుక్కలతోనేమి, చేపలతోనేమి, నక్కలతోనేమి, పులులతోనేమి, మేకలతోనేమి, కోళ్లతోనేమి అన్నిటితో పోల్చబడ్డాయి. అవునా కదా? గాడిదలతోనేమి, పురుగుతోనేమి, వీటితో మనుషులుగా పోల్చబడ్డారు.
అయితే వాటిలో ఉన్నటువంటి గుణాలు ఆ మనిషిలో ఉన్నాయి గనక మనిషిలో ఉండవలసిన మనసులో ఆ మనసులో ఉండవలసిన మనిషి లక్షణాలు లేకుండా ఆ కుక్క లాంటి గుణాలో లేక ఆ పురుగు లాంటి గుణాలో లేక ఆ గాడిద లాంటి గుణాలో లేక మేకల్ లాంటి గుణాలో ఇవి ఉండడాన్ని బట్టి మనుషులతో పోల్చబడింది అని దాని అర్థం. ఉదాహరణకు కొందరు చెప్తుంటారు, ఏమండి ఈడు ఎద్దులాగా ఉన్నాడండి, యుద్ధానికి పనికిరాడండి. ఏమండి ఎద్దులాగా ఉన్నాడే గాని యుద్ధానికి పనికిరాడు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, 7వ అధ్యాయం 1వ వచనం, ఒక్కసారి చూద్దామండి. దాన్ని ఎందుకట పోల్చబడింది అన్న సత్యాన్ని మనకు తెలియాలంటే అక్కడ రాయబడిన ఒక మాట చూద్దాం. 7వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటే ఈ పోరాటంలో ఉన్న మనము యుద్ధం చేస్తున్నామని అర్థం. ఈడు ఎద్దులాగా ఉన్నాడు కానీ యుద్ధానికి పనికిరాడండి, ఎద్దులాగా ముద్దొస్తున్నాడు కానీ ఎద్దును చూస్తే ముద్దొస్తుంది, ఈడుపును చూస్తే ఏడుపు వస్తుంది అన్నాడంట ఒకడు. ఎద్దును చూస్తే ఆ ఎద్దు సున్నికేమో బాగా మంచిగా ఉంటుంది, బలిసినట్టుగానే బాగా బలంగానే ఉంటుంది. కానీ దాని ఈడుపు చూస్తే అనగా దాన్ని కాడిగట్టి ముందుకు తీసుకొని వెళ్తా ఉంటే ఆ పనితనాన్ని బట్టి ఆ ఈడుపును బట్టి ఏడుపు వస్తుందంట. అంటే దాని అర్థం ఏంటి? మనుషుల లక్షణాలు ఉండవు, మానవుని యొక్క లక్షణాలు ఉండవు. మనుషులై ఉండి మనుషు లక్షణాలు, మానవులై ఉండి మానవ లక్షణాలు ఎవరైతే అవలంబించకుండా ఉంటారో వారందరూ కూడా వెలుపట వందురు అనగా బయట పారవేయబడుదురు, అనగా నరకములోనికి నెట్టివేయబడుదురు, అనగా కటిక చీకటిలోనికి త్రోసివేయబడుదురు అని దాని అర్థం. అర్థమైంది అందరికీ? ఎంతమందికి అర్థమైంది? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకా అర్థం కాని వాళ్ళు ఉన్నారా? అర్థం కాకపోతే చెప్పండి, చెప్తాను మళ్ళీ. అందుకు ఈ కుక్కలను గూర్చి మెన్షన్ చేశాడు దేవుడు. కుక్కలలో 7 రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ 7 రకాలైన లక్షణాలు తర్వాత నేను తెలియచేస్తాను. వాటిలో ఒక్కదాన్ని మీ ముందు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఇటు జరుగు. కుక్కల విషయమై జరిగి ఇంకా కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంత జాగ్రత్తగా కుక్కల విషయమై ఉండమంటున్నాడు? ఆ రోజుల్లో కొలసీలో ఉన్నటువంటి సంఘంలో కొంతమంది దుర్బోధకు కుక్కలు. ఇక్కడ కుక్కల్లో ఒక లక్షణం ఏంటంటే దుర్బోధపు కుక్కలు. దుర్బోధపు బోధ చేసేవారంతా కుక్కలతో పోల్చాడు. ఆ రోజుల్లో కొలసి సంఘములో ఉన్నటువంటి సంఘాన్ని అంతా చెడిపివేశారు. దుర్బోధతో, కాని బోధతో కలిపి చెడిపి
ఆ బోధతో చిన్నాభిన్నం చేశారు దుర్బోధపు కుక్కలు కొన్ని. ఈ దుర్బోధపు కుక్కలు సంఘానంతా పాడు చేసి చెడిపివేసి సంఘంలో చిచ్చుపెట్టి సంఘాన్ని గలిబిలి చేసి విచ్ఛిన్నం చేస్తూ ఉన్నప్పుడు అపోస్తుడైన పౌలు తన పత్రిక ద్వారా, ఆ పత్రిక అనే కత్తి ద్వారా ఆ దుర్బోధపు కుక్కల కంఠాన్ని తెగనరికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఈ దుర్బోధపు కుక్కల యొక్క లక్షణం ఏంటంటే సంఘాలను చెడగొట్టే బుద్ధి, సంఘాలను చీల్చే స్వభావం, సంఘాన్ని విచ్ఛిన్నం చేసే మనసు. సంఘమును సంఘముగా చూడక విభేదాలను సృష్టించి మనుషులకు మనుషుల మధ్య, విశ్వాసికి విశ్వాసి మధ్య భేదాభిప్రాయాలు పెట్టి విధవరాండ్రు అనే చిన్న చూపు చూసి పిల్లలు లేదా ఈ పెద్దలు లేదా వీరి చదువు రాని వారు లేదా వారు వీరని వివిధ రకాలుగా భేదాభిప్రాయాలతో దుర్బోధతో తనకు అనుకూలముగా మలుచుకుండే దుర్బోధకులు. ఈ దుర్బోధపు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దుర్బోధపు కుక్కలు దైవబోధకు వింతగా ఉంటది. ఇదొక వర్గం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లోనే ఉన్నది నోస్టిజం అని. నోస్టిజం అన్నటువంటి ఆ పదానికి అర్థం ఏంటంటే దేవదూతలను ఆరాధించే తత్వం. అంటే దైవత్వాన్ని పక్కన పెట్టి దేవదూతలను ఆరాధించాలి, ప్రధాన దూతలను పూజించాలి అన్నటువంటి నోస్టిజం అన్నటువంటిది ఆ రోజుల్లో కూడా ఉంది. ఎలా చెప్పగలమంటే యేసుప్రభు అన్నాడు, నేనే పునరుత్థానమును జీవమును అన్నాడు. ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఆ రోజులో నోస్టిజం ప్రబలిపోతుంది. దుర్బోధపు కుక్కలు సంఘాలను చీల్చుతున్నారు, సంఘాలను చెడిపివేస్తున్నారు, విశ్వాసులలో విషపు విషయాన్ని నాడుతున్నారు, విశ్వాసుల్లో వివిధ రకాల వింత బోధతో కలిపి చెడిపిన ఆ బోధతో ఇబ్బంది పెడుతున్నారు. అందుకు చెప్పుకోవలసి వచ్చింది. వారు ఎవరంటే సద్దుకేయులు. సద్దుకేయులు ఎవరు అంటే సాదోకు అన్నటువంటి ఒక వ్యక్తి, ధర్మశాస్త్ర ప్రకారంగా చాలా ప్రావీణ్యుడు. సాదోకు అన్నటువంటి వ్యక్తి, ఈయన వక్త. బైబిల్లో రాయబడింది వక్త. వక్త అంటే దేవుని యొక్క మాటను దేవుని యొక్క ప్రజలకు చెప్పాడు. వక్త వ్యక్తి, మధ్యవర్తి. ఈయన పేరు సాదోకు. ఆ రోజుల్లో ఈయన చెప్పిందే వేదంలాగా, ధర్మశాస్త్రం ఇలా ఉంది, ఇలానే. చివరికి ఎంతవరకు వచ్చిందంటే ఈ సాదోకునే పూజించి ఆరాధించే విధంగా చేసుకున్నాడు. ఈ సాదోకే చివరికి సద్దుకేయులు అని మార్పు చెందింది. ఈ సద్దుకేయులే సద్దకయులు అని మార్పు చెందబడింది. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సద్దకయులు పునరుత్థానము, మరణము, జీవము లేదని బోధించే బోధ. యేసు ప్రభు ఉన్నాడు,
యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే పునరుత్థానం, నేనే అని చెప్తున్నాడు. ఆయన కూడా ఒక వింత బోధ తీసుకొని వచ్చారు. దేవుని యొక్క బోధకు వ్యతిరేకంగా తీసుకొని వచ్చి బోధిస్తున్నారు. ఏమని? నోస్టిజం. ప్రధాన దూతను ఆరాధించాలి, దైవ దూతలను ఆరాధించాలి అంటే దాని అర్థం ఏంది? ఈయన ఒక వక్త వ్యక్తి, నన్ను కూడా వెంబడించవచ్చు, నన్ను కూడా ఆరాధించవచ్చు, నా మాట కూడా వినాలి అన్నట్లుగా చెప్పుకుంటూ చివరికి ఏమండి, ఈయన బాగా ఆరి తేలినాడు కదా. ఎక్కడ? ధర్మశాస్త్ర ప్రకారంగా. ఈయన చెప్పింది అంత కరెక్ట్ అనుకున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది వ్యక్తిని ఆరాధిస్తున్నారు, వ్యక్తిని వెంబడిస్తున్నారు, కానీ వాక్యాన్ని వెంబడించలేదు. అవునా? వ్యక్తిని వెంబడించాలా, వాక్యాన్ని వెంబడించాలా? మీరు చెప్పండి, వ్యక్తిని వెంబడించాలా, వాక్యాన్ని వెంబడించాలా? వ్యక్తిని వెంబడిస్తే ఏ రోజైనా ఏదో లోపం కనపడుతుంది, నువ్వు ఆగిపోతావు. అవునా? కానీ వాక్యాన్ని వెంబడిస్తే లోపం దొరుకుతుందా? ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుందా? ఉండనే ఉండదు. ఈ రోజున వ్యక్తులు ఫోకస్ చేసుకొని, నేను యూట్యూబ్ స్టార్ నండి, నేను ఏ స్టార్ నంట? వాక్యము స్వచ్ఛమైనది, ఆ స్వచ్ఛంగా చెప్పేవాళ్ళని. నేను ప్రార్థన చేస్తే దయ్యాలంతే విలవిలలాడిపోవాలి, వెళ్ళిపోయాలి. నేను టచ్ అంటే పడిపోవాల్సిందే. ఆయన ఎవరు? ప్రవక్త. ఏమంట? వాక్యానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వరు, కానీ ఈ వ్యక్తికి అంత ప్రాధాన్యత ఇస్తారు. ఓ చోటికి నేను ప్రార్థనకి వెళ్ళాను. ఒక ఇంట్లో ఒక అక్కగారు కుటుంబ ప్రార్థన పెట్టారు. ఆ ప్రార్థనకు నన్ను పిలిచారు. ఆ అక్కగారు పెట్టినటువంటి ఆ కుటుంబంలో ప్రార్థనకు నేను వెళ్ళాను. పాటలు పాడుతున్నారు, నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ పాటలలో కూడా నేను కూడా ఏకీభవించాను. వాక్యానికి నాకు అవకాశం ఇచ్చారు. వాక్యానికి నేను నిలుచున్నాను. 3 చైర్లు వేశారు అక్కడ. 1, 2, 3. ఎవరైనా ఇంకా గెస్ట్లు ఎవరైనా వస్తున్నారేమో నేను అనుకున్నా, నాకు తెలియదు. లేకపోతే నన్ను గెస్ట్గా పిలిచారు కదా, నన్ను కూర్చోమంటారేమో నేను అనుకున్నా, నాకు తెలియదు. ఆ 3 చైర్లు ఎట్లుండేవి అట్లే ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి చూస్తున్నా, వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, 3 చైర్లు అలే ఉన్నాయి. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నేను అడిగాను, అక్క చైర్లు ఎందుకు వేసినట్లు ఇక్కడ 3 చైర్లు, ఎవరు కూర్చోలేదే అన్న. ఏంటి గల ఇక్క, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడని 3 వచ్చి కూర్చుంటారని 3 చైర్లు వేసారంట. ఏమండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నా. నేను అన్నాను, మంచిదేక్క, ఆ చైర్లో ఎవరు కూర్చోలేదు, నేను చూసినాను కదా, మీరు కూర్చున్నట్టు ఎవరైనా కూర్చున్నట్టు మీరు చూసినారా అని అడిగా. నేను కూడా చూడలేదన్నా. మరి ఆ ఇంటికి అలా ఎక్కని అడుగు. మనకెందుకులే అన్నా, మనకెందుకంటే నన్ను ఎందుకు పిలిచినావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఎందుకు పిలిచినావు? ఏమండి, వాక్యాన్ని వెంబడించాలా, వ్యక్తిని వెంబడించాలా?
సాదోకు సద్దుకయ్యులలో ఒకడు మూల పురుషునిగా పిలువబడుతున్న సాదోకును ఇక ఆయననే పూజించటానికి, ఆయనే వేదం చెప్పిందే వేదం అన్నట్లుగా భావించడానికి, ఆయన్ని వెంబడించటానికి పూనుకున్నారు. అటువంటి వ్యక్తి చివరికి జీవం లేదు, పునరుత్థానం లేదని ప్రకటించడానికి పూనుకున్నాడు. యేసు ప్రభు ఉన్న సమయంలోనే మరి యేసయ్య శిలువకెక్కి మరణించి పాతిపెట్టబడి మూడవ రోజు తిరిగి మృత్యుంజయుడై లేచి సజీవునిగా ప్రత్యక్షపరచుకొని పరలోకానికి ఆరోహమైపోయినప్పుడు కూడా, సంఘము ఈ భూమి మీద ప్రారంభించబడినప్పుడు కూడా ఆ కొలస్సిలో ఉన్నటువంటి సంఘములో ఇలాంటి దుర్బోధనే లేవనెత్తబడింది. ఈ దుర్బోధపు కుక్కల ద్వారా వీళ్ళు దేవుణ్ణి ఆరాధించేవారు కాదు, మనుషుల్ని ఆరాధించాలి. వీరు వాక్యాన్ని అనుసరించేవారు కాదు, వ్యక్తిని అనుసరించాలి. ఇది దేవుని మాట వినేవారు కాదు, వారు చెప్పిందే వేదమని వినాలి. అరే దున్నుపోతు ఈనింది ఘాటి గట్టేనంట ఒకడు. ఏమన్నాడంట అండి? దున్నుపోతు ఈనింది ఘాటి గట్ట అన్నాడంట. వీడు వెంటనే లేచిపోతున్నాడట. అయితే కొంచెం ఆలోచన లేదు. అరే దున్నపోతేంది, ఈనటం ఏంది, నేను పోయి ఘాటికి కట్టడం ఏంటి అన్న. బర్రెలా దున్నపోతులా ఈనేది? పిల్లలు అనేది ఎవరండి? మరి ఈ వ్యక్తి ఈనాడు ఈ మనుషులు విశ్వాసులు, సారీ టు సే, క్షమించండి, దేవుడు నన్ను క్షమించును కాక, ఏమండి కోపం, బాధ, ఆవేదన. అరే ఆ వ్యక్తికి ఇచ్చిన రెస్పెక్ట్ దేవునికి ఏరే, ఆ మనిషికి ఇచ్చిన గౌరవం దేవునికి ఏరే. ఆయన చెప్పిన మాట విన్నట్లుగా ఆ దేవుడు చెప్పిన మాట వినరే, వాక్యం చెప్పిన మాట వినరే. గుడ్డే దుషేన్లో పడినట్టేనా? అరే చెప్పాడు, నేనైనా కానీ నేను పెద్ద ఇదని చెప్పట్లా, నేను చెప్పినా కూడా నువ్వు ఆలోచన చేయి, చెప్పింది వాక్యంలో ఉందా లేదా, వాక్యానుసారమా కాదా, దేవుడు చెప్పింది చెబుతున్నాడా లేకపోతే సొంతంగా చెప్తున్నాడా, మీరు కూడా ఆలోచించాలండి. ఒకరోజు బాగా కుడికెలు అంటే సభలు పెట్టాడు ఒక ఆయన, పేరు చెప్పను, ఇంటాడు ఆయన కూడా సభలు పెడుతున్నాడు. పెట్టాడు. మూడో రోజున ఇక స్టేజ్ దిగి ఆరాధనలు నడిపిస్తున్నప్పుడు మొత్తం అంతా గ్రౌండ్ అంతా తిరుగుతూ వారికి ప్రవచనాలు చెబుతూ వారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అంత కలిబిలి తిరుగుతూ ఉన్నాడు. ఒక ఆమె దగ్గరికి వెళ్ళాడంట, బాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే వెళ్ళి, సిస్టర్ ప్రార్థన జరుగుతూ ఉంది, అంతా దాన్ని ఏమంటారు ఆల్టర్ కాల్లో ఉన్నారు, సిస్టర్ అంటనే ఆ సిస్టర్ ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిచింది. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నీ చెవులో ఉన్న బంగారు, నీ మెడలో ఉన్న బంగారు, నీ కాళ్ళకున్న పట్టీలు, నీ ముక్కుకున్న ముక్కు పడకలు అన్ని కూడా తీసి ఇదిగో ఈ సమయంలోని దేవుడు నీకు అర్పించమంటున్నాడు, వెంటనే చేయడట. అప్పుడు ఆ సిస్టర్ చిన్నగా మెల్లగా, అనా దేవుడు నీకు చెప్పాడు కానీ నాకు చెప్పలేదే అనిందంట. దేవుడు నీకు చెప్పాడు కానీ నాకు చెప్పలేదే. నిజమే కదండి, నాతో నీకు చెప్పమన్నాడు అంటే నీకు కూడా తెలియజేయాలి, అవునా? లేదు నువ్వు నాతో చెప్పావనుకో, దేవుడు నాకు ఇలా మాట్లాడమని నీకు చెప్పాడన్నా అని, అది దేవుడు నాకు కూడా తెలియచేయాలి, లేదా నీకు కూడా తెలియచేయాలి. చాలా మంది ఈ మిస్పరైజ్ లేదా మాయాజాలములో ఏమండి
వాళ్ళకు మాటలు బాగా మాట్లాడేదొచ్చు, కత్తికి తేనె పూసినటువంటి మాటలు వచ్చు. ఏ విధంగా అందరం ఎక్కించాలో, మునగ చెట్టు ఎక్కించాలో, సింహాసనం మీద కూర్చోబెట్టాలో, కూల్ డ్రింక్ ఇచ్చి బిర్యానీ తినిపించి, ఓ వీరుడు సూర్యుడు కొండ కోట మట్టి గడ్డ అన్ని ఎన్ని విధాల పొగడాలో అన్ని తెలుసు వాళ్ళకి. పొగిడేంత వరకు పొగిడి, మునగ చెట్టు ఎక్కించేంత వరకు ఎక్కించి, మొత్తం నీ దగ్గర ఉన్నదంతా పూర్తిగా నల్లి కదా రక్తం పీల్చినట్టు పీల్చేసి, ఉన్నదంతా నీ దగ్గర ఉన్న డబ్బు, నీ దగ్గర ఉన్న బంగారు, నీ దగ్గర ఉన్న ఇంకా ఏమేమి ఉన్నాయో వస్తువులు అవన్నీ లాక్కొని, హూ ఆర్ యు, నువ్వెవరు? లేరా అండి, లేరా? నా అనుభవంలో చాలా మంది ఎదురుపడ్డారు. నంద్యాలలో పేరు చెప్పను, ఒక అక్క ఉద్యోగం చేసేది, బాగా జీతం, మంచి జీతం వస్తుంది. ఈ సేవకుడు మందిరానికి, సేవకుని దగ్గరికి వెళ్ళేది మందిరం. ఆ సేవకుడు బాగా పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత క్యాసెట్ చేయాలి. అప్పుడు అన్నాడు, సిస్టర్ పలానా ఫస్ట్ ఆల్బమ్ మీతోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆల్బమ్ వీలైతే నువ్వు ఒక పాట పాడు, అవకాశం ఇస్తా. అయితే ఆ ఆల్బమ్ చేయటానికి అప్పట్లోనే దాదాపు, నేను ఈ మాట చెప్పేది ఎప్పుడుదంటే 2005వ సంవత్సరం ఆ ప్రాంతంలో, అప్పట్లోనే దాదాపు 1.5 2 లక్షలు ఖర్చు. జడ్సన్ అబ్రహాం దగ్గర, మ్యూజికల్ డైరెక్టర్, ఆయన దగ్గర చేపియాలి. కాబట్టి ఇదిగో ఆ దానికి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నిన్నే చూపించాడు సిస్టర్. కాబట్టి నువ్వేం చేస్తావంటే అది స్పాన్సర్ చేయాలి. అయ్యా ఇంత డబ్బు ఎక్కడుంది అయ్యా, నాకు కూడా చేయాలని ఎక్కడుంది? బంగారు ఉంది కదా సిస్టర్, కుదుకు పెట్టేసాయి, మళ్ళీ కావాలంటే మనం క్యాసెట్లో వినాక బంగారు పెట్టినా అంత, అప్పుడంతా బంగారు అంతా 10,000 కూడా లేదు. ఎంత వస్తుంది అంత బంగారు పెడితే? ఇంకొక ఐడియా చెప్తా సిస్టర్ నీకు, చెప్పయ్యా. నీ ఉద్యోగంలో లోన్ తీసుకో. లోన్ తీసుకుంది, మొత్తం ఆయన దగ్గరికి అయితే తీసుకొని వచ్చింది. పాట పాడమని చెప్పింది, పాట వేయలేదు. ఆల్బమ్ చేశాడు, ఆయనేమో మొత్తం అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడు. విత్ఇన్, మీరు నమ్మండి, 1 year లోపలనే ఆ సంఘంలో ఆమె లేదు. ఏంటయ్యే విషయం అని ఆలోచన చేస్తే ఆమె చెప్తున్న మాట. నేను అప్పుడు నంద్యాల ప్రాంతంలో సేవ చేస్తున్నాను. బ్రదర్, వాళ్ళని సేవకుని నమ్మకూడదు బ్రదర్. ఏమ్మా, నాకు తెలుసా విషయం, ఏమ్మా తెలుసుకోవాలి కదా అంటే, ఇది బ్రదర్ ఇలా నమ్మించి మోసం చేశాడు, బంగారం ఇచ్చాడు, లోన్ పెట్టి ఇచ్చాడు, అది కాదంటే అప్పు చేపించాడు, నన్ను వాడుకున్నాడు, నాతో కావాల్సినంత డబ్బు తీసుకున్నాడు. పైపిచ్చు క్యాసెట్లో పాట పాడమని చెప్పాడు, ఇవ్వలేదు. ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు సంఘంలో నన్ను ఉండనీయకుండా పొమ్మన లేక పొగబెట్టినట్టు బయటికి పంపించాడు బ్రదర్ అని. ముందు ఏమైంది ఆ తెలివి? నేను అంటానండి, మీరున్నారు ఇడా, మీరున్నారు, నేను చెప్పాను అనుకోండి, రానెక్కకు ఉండేదే ఆ ఇల్లు, ఇంటి స్థలం. రానెక్క, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఆ ఇల్లు అమ్మేసి నాకు ఇస్తే దేవుని మందిరం కట్టాలని చెప్పాడని నేను చెప్పాను అనుకోండి, నేను చెప్పాను అనుకోండి, అయినా ఆలోచన చేస్తూ ఎక్కేనా,
ఒకవేళ ఆ యొక్క పూర్తిగా దేవుని కొరకు నేను ఇలా చేయాలి, నాకున్నదంతా అమ్మేనా ప్రభుకి ఇవ్వాలంటే అది వేరే కదా, దాని గురించి కాదు, అర్థం చేసుకోండి. నేను చెప్తున్నా నీ ఇల్లు అమ్మేసి నాకు మందిరం కట్టాలి, అక్క ఆలోచించొద్దా? పర్వాలేదు పాస్టర్ గారు అన్న చెప్పారే కానీ మరి అన్నకు చెప్పింది దేవుడు నాకెందుకు చెప్పలేదు దేవుడు అని ఆలోచన చేయొద్దు. నాకు ప్రేరేపించాలి కదా. కొందరు ఆలోచన రాకుండానే మిస్పరేషన్ చేస్తారండి. అంటే అది కూడా రాదిక, మాటలు ఎట్లుంటాయంటే అట్లుంటాయి. నేను ఎందుకు చెప్తున్నా మాట అంటే దుర్బోధపు కుక్కలు ఇలాంటివి చాలా ఉన్నాయి, జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దుర్బోధపు కుక్కలను దేవుని వాక్యమయ ఖడ్గము చేత కంఠాన్ని తెగ నరికేయాలి, లేదంటే ఈ సంఘాలను చెరిపేస్తారు, సంఘాలను చీల్చేస్తారు, సంఘాలను ముక్కలు చేసేస్తారు, వ్యక్తులను పాడు చేసేస్తారు. ఆ మధ్య కాలంలో ఒక కుక్క, మనిషిలే, కుక్కలాంటి మనిషి ఇదిగో ఆ మోట నిలబడుకొని ఏమంటున్నాడు, అక్క 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 అంటున్నాడు. నేను ఎందుకో మధ్యలో పోయినా, ఇప్పుడు వాక్యం ముందు పాస్కు వస్తుంటే అప్పటికి మన బాత్రూమ్ కూడా లేవు, పాస్కు వద్దామని ఇంటికాడికి పోతే అది నేను చూసాను అనమాట. నాకు అప్పుడు వెంటనే ఒక సామెత గుర్తొచ్చింది, వామికాడ కుక్క రాయుడు అని. యాక్చువల్లీ ఎక్కడుండాలి ఈ కుక్క? కుక్క అంటే మనిషేలేండి, మనిషితో పోల్చబడని చెప్పిన కదా, తిడతాను అనుకోకండి. అందుకనే మనం తిడితే గినక మనం అంటే గినక అది తిట్టవుతుంది, కానీ దేవుడు చెబితే ఏమవుతుందంటే పరమార్థం అయిపోతుంది. దేవుడు చెప్పేది ఆత్మీయ మేలు కొరకు. అదే మాట మనం అంటే తిడుతున్నారండి పాస్టర్లు, కుక్క అంటారు, నక్క అంటారు, మేక అంటారు, గొర్రె అంటారు కదా అండి. శారీరకంగా తిడుతున్నారు అనిపిస్తుంది, ఆత్మీయంగా మనకు పాఠాలు నేర్పుతుంది. అలాంటి ఒక కుక్క మనిషి ఏమంటున్నాడు, అక్క ఇట్లా కాదు ఇక్కడ. మన సంఘంలో ఈరోజు రాలేదనుకుంటా ఆ అక్కతో అన్నాడంట, అక్కడ కాదక్క ఇట్లా పోని. మా చర్చి ఆడు, నువ్వు ఇక్కడ పోమంటున్నావు ఏంటి అనిందట డైరెక్ట్గానే. ఎక్కడ ఉండాలి ఈ కుక్క? బాగా మేత పెడతా ఉంటే, అనగా ఆత్మీయమైనటువంటి వాక్యం చెబుతూ ఉంటే, లేదా ఆత్మీయంగా ఆరాధిస్తూ ఉంటే, ఆత్మీయంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పాటలు పాడుతూ గంభీరంగా ప్రభువును కొనిక్తాడుతూ ఉంటే, ఆ మనిషి, ఆ కుక్క ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని వాక్యాన్ని వినాలి. కానీ గడ్డికాడ వామిలాగా కుక్కలాగా ఉంటాడండి. తెలుసా గడ్డికాడ వామి కుక్క? వామికాడ కుక్క అంటే గడ్డి వామికాడ కుక్క అంటే ఏం చేస్తుంది కుక్క? గడ్డికాడ ఉండి తింటుంది. అది బర్రెన్న అయితే తింటుంది, ఎద్దులన్న అయితే తింటాయి, ఆవులన్న అయితే తింటాయి, మేకలైనా తింటాయి. కుక్క తింటుందండి. మరి ఆ కుక్క గడ్డి దగ్గర ఎందుకు ఉండాలి? ఆ కుక్క నేను తినదు, ఇంకొకరిని తినొద్దు అనే కుక్క. ఏమండి, నేను తినకూడదు అంటే అది ఎటు తినదు. వచ్చే బర్రె కానీ, లేక వచ్చే దూడ కానీ, వచ్చే ఎద్దును కానీ తినేయకూడదు. ఇలాంటి కుక్కలు ఉంటాయి. ఇవి దుర్బోధకు కుక్కలు, జాగ్రత్త అని చెప్పడానికి. ఈ మధ్య సంచులేసుకొని మరి బైబిల్ని పట్టుకొని వీధి తిరుగుతూ ఇంటింటికి వెళ్తూ, మీ సంఘంలో ఏంటంట, మీ సంఘంలో సందర్భం వచ్చింది కాదు చెప్తున్నా, మీ సంఘంలో పరిశుద్ధాత్మ వచ్చిందని అన్ని భాషలు మాట్లాడుతూ అది అంట. మా దాంట్లో అట్లా లేదు, రా ప్రశాంతంగా ఉంటుంది రా. మరొక కుక్క వచ్చి మాట్లాడుతుంది, ఇదిగో స్వస్థతలే లేవు. ఏం లేదంట, స్వస్థతలే లేవు. ఏమండి, స్వస్థతలు లేవు అంటే యేసయ్య దెబ్బలు తినలేదు అని అర్థం. ఒక్క
ఒక్కటే గుర్తు చెప్తున్నా నేను. స్వస్థతలు లేవు అంటే యేసయ్య దెబ్బలు తినాల్సిన పనే లేదు. ఏమన్నాడు? నా గాయాలలోనే మీకు స్వస్థత. అంటే ఖచ్చితంగా ఆయన దెబ్బలు తినాలి, స్వస్థత పొందాలి. అంతెందుకు, నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను గీనక స్వస్థత పొందుకోకపోయి ఉంటే ఈ రోజున మీ మధ్య నేను వాక్యాన్ని అందించి ఉండేవాడిని కాదు. ఏ నరకములో కేకలు పెడుతూ వేదనతో ఉండేవాడిని. ప్రభు నమ్ముకోలే, పచ్చి విగ్రహారాధికుని, అనిజన కుటుంబంలో నుండి వచ్చిన వాడిని. ఒకానొక దినాన ప్రాణం పోతున్న సందర్భములో, అనారోగ్యముతో మంచం బట్టి కుమిలిపోతున్న సందర్భములో దేవుడు స్వస్థపరిస్తేనే నేను ఆరోగ్యాన్ని పొందుకొని ఈ రోజున దేవుని సన్నిధిలో మీ ఎదుట వాక్యాన్ని బోధిస్తున్నా. స్వస్థతలు ఉన్నాయా లేదా అన్నదానికి ఉన్నాయి అన్నది నేను దృఢంగా సాక్ష్యం ఇస్తా. నేను పొందా. అదే కాదు, ఒకానొక రోజున భయంకరమైనటువంటి కడుపు నొప్పి, మోషన్స్, దాదాపు 24 hours 1, 2, 3, 4, 5 సార్లు కూర్చున్నా. బాత్రూమ్ వెళ్ళా, అయినా చివరికి నేను నడిచి వెళ్ళలేని స్థితి అయింది బాత్రూంలోనికి. ఆ బాత్రూంలోనే ఒక మూల కూర్చున్నా. నా బాధ వర్ణనాతీతం. వెంటనే ఒక సహోదరుని పిలిపించి, అన్న ఒక చిన్న ట్యాబ్లెట్ తీసుకొని రాపో, నాకు పూర్తిగా బాగలేదు, ఇట్లా మోషన్స్ ఉన్నాయని చెప్పి ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకున్నాను. తగ్గలేదు. అదే మూలలో కూర్చొని అదే బాత్రూంలో ఏడుస్తున్నాను. ప్రభువా, ఏంది నా పరిస్థితి? నేను ఎవరికి చెప్పుకోవాలి బాధ? పోనీ నేను ఎక్కడైనా వెళ్ళడానికి నాకు అవకాశమే లేదే. కనీసం ఇంట్లో నుంచి ఆ బాత్రూమ్ నుంచి ఇంట్లోకి పోలేకపోతున్నా, ఇంట్లో నుంచి బాత్రూమ్ పోలేకపోతున్నా. నా పరిస్థితి ఏంటి? ప్రభు ఒక అరగంట లోపల నాకు కాస్త రిలీఫ్ ఇచ్చాడు, దేవుడిచ్చాడు. ఇచ్చిన వెంటనే మరుసటి రోజు రిమ్స్కి వెళ్ళాను. డాక్టర్కి చెప్పాను. చెప్తే వెంటనే సిటీ స్కాన్ రాసిచ్చాడు. ఆ సిటీ స్కాన్ తీసుకుంటేనే అక్కడ వాడు చెప్పిన సంగతి ఏంటంటే, డాక్టర్ గారు చెప్పిన సంగతి, ఇదిగో నీకు ఒక పక్కన 6 mm కిడ్నీలో, మరొక పక్కన 8 mm కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నాడు. ఇంకా అప్పటికి నాకు కాస్త కడుపు నొస్తుంది. అప్పుడు నేను మన సహోదరుడు మరి లక్ష్మీనారాయణతో మాట్లాడినా. అన్న, పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలి అని అడిగినప్పుడు, అన్నా ఆ సిచ్యువేషన్ మరలా భయంకరంగా మారకముందు, నువ్వు ఇబ్బంది పడకముందే తిరుమలలో నువ్వు అడ్మిట్గా నీకు ఆరోగ్యశ్రీ కిందికి ఆపరేషన్ చేయడానికి నేను మాట్లాడతాను అన్నాడు. ఒక క్షణం నా ఆలోచన తట్టి ఒక మాట మాట్లాడినా. అన్న, ఒక్క 3 రోజులు నాకు టైం ఇవ్వు, 3 రోజులు టైం ఇవ్వు. 4వ రోజు వచ్చి జాయిన్ అవుతా, మాట్లాడదు, ఆపరేషన్ చేయించుకుంటా అన్న. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. 4వ రోజు మామూలుగా అయితే అడ్మిట్ కావాలి. దేవుని మహాదయ వలన అడ్మిట్ అనే క్వశ్చనే లేకుండా దేవుడు సహాయం చేస్తున్నాడు. స్వస్థత ఉంది అని చెప్పడానికి నేనే నిదర్శనం, సాక్ష్యము నేనే. మరి దుర్బోధపు కుక్కలు స్వస్థత లేవని ఎట్లా అంటారు? అన్య భాషలు మాత్రం లేవు, ఆగిపోయాయి అని దుర్బోధపు కుక్కలు అంటారు. ఎందుకు లేవు? ఒకానొక రోజున నాకు అన్నిండి నాకు తెలియదు. దేవుని సన్నిధిలో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను. అనుకోకుండా, నాకు నేను తెలియకుండా, నీకెట తెలుసు ఈ విషయం అంటారేమో, పక్కనున్న వ్యక్తి చెప్పాడు. భాషలతో మాట్లాడుతున్నాను. అయిపోయిన తర్వాత ఏందన్నా నువ్వు ఏందో ఒక రకంగా మాట్లాడుతుంటివి అన్నాడు. ఎప్పుడు అన్నా? నాకు తెలియదు, నువ్వు ప్రార్థన. అప్పుడు నాకు ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నది అంటే,
నేనే నీకు అన్య భాషలు మాట్లాడే వరం ఇచ్చాను. లేవనడానికి, ఆగిపోయి అనడానికి వీలు లేదు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ అవసరం ఉందనుకుంటే మాట్లాడతాడు. అయినా అన్య భాష మాట్లాడి నీవు 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 ఏదో చెప్పుకోవాల్సిన దేవునికి నాకే, నాకు దేవునికే. ఒకవేళ మీకు చెప్పేది ఉంటే చెప్తాడు దేవుడు. దేవునితో మాట్లాడువాడు. మరికొందరు అంటారు ప్రవచనాలు లేవు. ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు అని చెప్పి అబద్ధ ప్రవచనాలు చెప్పి పబ్బాలు గడుపుకున్న వారు చాలా మంది ఉన్నారు. తక్కువ ప్రవచనాలు ఉన్నాయి, అరుదు. కానీ ఈ ప్రవచనాలు ఉన్నాయని చెప్పి ఈ ప్రవచనాల ద్వారానే మోసాలు చేసేవారు లేరా? అబద్ధపు మాటలు చెప్పి మనుషులను మిస్మరైజ్ చేసి ఆకర్షించి కలిబిలి మాటలు చెప్పి నీ సంఘంలో ఇట్లా, మా సంఘంలో ఇట్లా, మా పాస్టర్ చెప్తే ఇట్లా, మీ సేవకుడు ఏం చెప్తాడు ఇట్లా, లేరండి? ఇవన్నీ దుర్బోధపు కుక్కలు అన్న విషయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దుర్బోధపు కుక్కలు ఉన్నారు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక లక్షణం, ఈ దుర్బోధ. ఇక 6 లక్షణాలు ఉన్నాయి. 6 లక్షణాలు ఏదో ఒక రోజున మన కుక్కల గురించే చెప్తాను. కుక్కల గురించే మీతో మాట్లాడతాను. మచ్చుకు ఈ ఒకటైనా, ఇంకొకటి ఏంటంటే ఈ కుక్క ఏంటంటే తిండికి బాగా ఆత్రపడుతుంది. ఆ తిండి అంటే పడిచేస్తుంది కుక్క. ఇటు కుక్కలను కొన్ని దుర్బోధపు కుక్కలు ఆకర్షిస్తున్నాయి మెనూని పెట్టి. ఈనాడు సంఘాలలో కూడా ఏంటంటే స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్స్ స్కామ్స్ అన్ని. మా సంఘానికి వస్తే ఆదివారం మటన్ బిర్యానీ మొదటి ఆదివారం, మా సంఘానికి వస్తే 2వ ఆదివారం చికెన్ బిర్యానీ, మా సంఘానికి వస్తే 3వ ఆదివారం గుడ్డు బిర్యానీ, మా సంఘానికి వస్తే 4వ ఆదివారం ఫిష్ బిర్యానీ. స్కీమ్స్. ఇంకొక ఆయన అంటాడు మా సంఘానికి వస్తే చచ్చిపోతే మీకు పెట్టే ఉచితం. అంటే చంపాలనే, ఇది చంపాలనే. మా సంఘానికి వస్తే మీ బర్త్డేలకు కేకు ఫ్రీ. ఏమండి ఈ స్కీములు ఉన్నాయి. ఏంటయ్యా నేను వింటున్నామా? నేను ఏదైతే తెలుసుకున్నానో అదే మీకు చెప్తున్నా అంతే. నేను కొత్తగా ఏం చెప్పట్లే. అంటే నేను ఈ కుక్కలు ఏంటంటే తిండికి ఆధారపడే కుక్కలు. ఈ కుక్కలను ఆధారం చేసుకొని కొన్ని దుర్బోధ కుక్కలు వీటితో గాల వేస్తున్నాయి. బాగా జాగ్రత్త. అందుకనే కుక్కలున్నాయి, జాగ్రత్త. ఈ దుర్బోధ కుక్కలున్నాయి, జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితాన్ని చెరిపివేస్తాయి, నీ సంఘ సహవాసానికి దూరం చేస్తాయి, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా చేసి నేనే వ్యక్తిని, వక్తను, ప్రవక్తను, పెద్ద పాస్టర్ను, నేను చెప్తేనే, నేను ప్రార్థన చేస్తేనేని తిప్పుకుంటాయి. జాగ్రత్త. నేను చెప్పినా నమ్మకండి. ఏ చెప్పినా బైబిల్ ఉందా లేదా చూసుకో. కనుక జ్ఞాపకం చేసుకుందామండి, ఈ దుర్బోధపు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా వరకు మన వాళ్ళలో ఉన్నటువంటి ఒక మనసులో మాట ఎందుకు చెప్పనా, అందరు సేవకులే కదండి, అంతా ఒక్కటే కదండి, సంఘం అంతా ఒక్కటే కదా, అందుకోసమే వస్తున్నాడు రా అని పిలిచా, రమ్మన్నాడు పోతూ ఉన్నా.
అట్లా గినక పొరపాటున అడుగులు వేశారా, ఆత్మీయ జీవితం నాశనం, సర్వనాశనం అయిపోతుంది. సహవాసానికి దూరమైతావు, వాక్యాన్ని అనుసరించేది కాకుండా ఇక వ్యక్తులను, భక్తులను, మనుషులను అనుసరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి, అందరూ ఒకటే అనుకోకండి. పెదనాయనలో నాయన ఉంది, చిన్నాయనలో సొంత నాయన ఉంది. అందరూ ఒకటే నెట్ అనుకుంటాం. పెదనాయనే, చిన్నాయనే, నాయన ఉంది అంటే నాయనా అంటావా? సొంత నాయనే. అందరు పాస్టర్లే, అన్ని సంఘాలే, నేను కాదనట్లా. మరి విన్నాయి, మరి నేనేం చేసేది? అది దేవుడు చెప్పిన మాటే. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. ఈ కుక్కల గురించి సవివరంగా ప్రభు చిత్తమైతే మరొక ఆదివారాన్ని మీకు చక్కగా నేను వివరిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు అర్థమైందండి? అర్థమైందా? అందరికి అర్థమైందా? అర్థమా? లెక్కల మాస్టరు లెక్కల బోర్డు మీద వేసాడట. ఇంక అయిపోయిన తర్వాత అయిపోయిందా అని అన్నాడంట. చాలా మంది అందరూ అయిపోయింది సార్ అని అంట. మరొకడుండి సార్ ఇంకా పోలే, కొంచెం ఉండు సార్ పోలే సార్, అయిపోలేదు, పోలేదు సార్, కొంచెం ఉండు సార్ అని అంట. ఆగినాడంట. అయిపోయిందా సార్? ఇంకా కొంచెం ఉంది సార్. అయిపోయిందా సార్? ఇంకా కొంచెం తోకొంది సార్ అన్నాడట. అది ఏంట్రా అని ఆలోచన చేస్తే ఈ లెక్కలు రాసుకోవడంలా, ఆ పైన ఏమండి బల్లి తొండనో బల్లి అనుకోండి, దాని లోపలి పోతుంటే తోకుంటే దాన్ని చూస్తున్నాడు. అట్లాగా మీరు వాక్యం చెప్తా ఉంటే అర్థమైందా, అర్థం కాలేదా, లేకుంటే మంచిగానే ఉంది తెలియాలి కదా నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందామండి. ఈ కుక్కలు మనుషులతో పోల్చాడు. ఈ కుక్కల స్వభావం ఉండడం మంచిదే, మనుషులకు ఉంది, అది పెద్ద బాధ. ఏమండి, మనిషితో పోల్చాడు. మంచి కుక్కలను మంచిది, గాడిదని పోల్చాడు దేవుడు. గాడిద విన్న ఎక్కాడు, మంచి గాడిద. అదేంటి? కట్టబడిన గాడిద. కుక్కతో కూడా పోల్చాడు. కానీ మంచి కుక్కలు ఇవి. కొన్ని చెడు కుక్కలు ఉంటాయి, పిచ్చి కుక్కలు ఉంటాయి. ఇవి దుర్బోధపు కుక్కలు. ఇవి కరిసగినక ఇంక అంతే, పైసలే. అర్థమవుతుందండి? అందుకని ఆత్మీయ జీవితంలో మనం సాఫీగా యేసుతో టీవీగాను వెళుదామా, టీవీ దగ్గరికి కాదు, అడ్డుగా వచ్చిన అన్నిటినీ కూడా వైరులెల్లరూ గెలవను. యేసుతో టీవీగా మనం ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి అడ్డుగా వచ్చే కొన్ని మనుషులతో పోల్చిన కుక్కల ద్వారా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఈ కుక్కలు ఏ విధంగా అయితే వెలుపట అనగా బయట అనగా చీకటిలో త్రోయివేయబడతాయో, నరకంలోనికి త్రోయివేయబడతాయో, ఈ కుక్కలను అనుసరించి ఆ స్వభావం కలిగిన దుర్బోధపు కుక్కలు, అలాంటి స్వభావం కలిగిన కుక్కలన్నీ, ఆ కుక్క పిల్లలు కూడా ఎక్కడికి వెళ్తాయి? నరకానికే వెళ్తాయి. రక్షణ వస్త్రాన్ని తీసివేస్తాయి, ఉల్లాస వస్త్రాన్ని తీసివేస్తాయి, ఆనంద వస్త్రాన్ని తీసివేస్తాయి. జాగ్రత్త. అందుకోసమే జ్ఞాపకం చేసుకుందామంటే ఈ కుక్కలు లేక చెడ్డ చేపలు, లేదా ఇంకొక ఉపమానం ఏం చెప్పింది, ఆ పెళ్లి వస్త్రము, లేకపోతే ఏ విధంగా అయితే బయట వెలుపట పారవేయబడి కటిక చీకట్లోనికి త్రోసివేయబడతారో,
దేవునిలో కూడా మనుషులమైన మనము రక్షణ అనుభవించాలని, కోల్పోయిన దేవుని మహిమను పొందాలని, పాపులమైన మనము రక్షణ పొందాలని యేసుక్రీస్తు ప్రభుల వారే పరలోకము నుండి భూమికై దిగి వచ్చి ఆయన రక్తమును కార్చి రక్షణ వస్త్రాన్ని ప్రభు మనకిచ్చాడు. అది ఉచితంగా మన ఒంటి మీద ఉన్న వస్త్రాలైన డబ్బులు పెట్టి కొనాల్సిందే, కానీ దేవుడు ఉచితంగా రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నావా? అట్టి రక్షణ వస్త్రమును నువ్వు ధరించుకున్నావా? అలా ధరించుకున్నవారే పెళ్లి విందులో పాల్గొంటారు, లేదా బయటికి త్రోయివేయబడతారు. ప్రకటన గ్రంథం అనగా ప్రత్యక్షతను చూపించే గ్రంథం. ప్రకటన గ్రంథం అనగా యేసు క్రీస్తు రెండవ రాకడను గురించి తెలియజేసే జరగబోయే సంగతుల గురించి బయలుపరిచే గ్రంథం. ప్రత్యక్షతలను చూపించే గ్రంథం. అందుకోసమే ఆయన గ్రంథంలో చక్కగా రాయించాడు ఆయన ప్రత్యక్షత ఇది అని. కనుక జ్ఞాపకం చేసుకుందాం. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండా. అవి చాలా డేంజర్. అవి మంచి కుక్కలు కాదు. మంచి కుక్కలు, పెంపుడు కుక్కలు అయితే అవి పర్వాలేదు, మనం చెప్పిన మాట వింటాయి. ఇవి గజ్జి కుక్కలు ఏమండి, ఈ కుల పిచ్చి కుక్కలు కొన్ని ఉంటాయి, మత పిచ్చి కుక్కలు కొన్ని ఉంటాయి, ఏమండి వర్గపు కుక్కలు కొన్ని ఉంటాయి. ఈ మా వర్గమే. ఇంకా కొన్ని కుక్కలు ఉంటాయి మనిషికి అనుగుణంగా మలుసుకొని మాటలు చెప్పి మాయలో పడేసుకునే కుక్కలు. ఈ మాయాజాల కుక్క ఏమండి, జాగ్రత్తగా ఉండాలి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ వెలుపట ఉందరు. నీవు వెలుపట ఉండకుండా, మనం వెలుపట ఉండకుండా ఉండాలంటే మనుషులాగా బ్రతుకుదాం. ఆ దేవదేవుడు మనిషికే ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ధరించుకుందాం. మానవత్వం కలిగి బ్రతుకుదాం. మనుషులాగా ఉన్న మృగాల్లాగా బ్రతకకుండా కుక్కల్లాగా, అంటే దుర్బోధపు కుక్కల్లాగా ఉండక మనం చక్కగా జాగ్రత్త పడదాం. దేవుని రాజ్యములో మనం చేరుదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.